కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీకు ఏ విధంగా అనిపించింది? ఆయనకు మొదటి నుంచి కూడా పార్టీ ముఖ్యం. హ్మ్. తెలంగాణ అంటే ఇప్పుడు కవిత గారి ఇటువంటి మాటల వెనుక ఇప్పుడు కొంతమంది నాయకులు అంటుంది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఉంది, ఆమె వెనకాల ఈమె మాట్లాడడానికి కారణం వీళ్ళు మాట్లాడిస్తున్న మాటలు అంటున్నారు. ఆమె స్వయంగా ఎదిగొచ్చిన నాయకురాలు. హ్మ్. ఒకరు మాట్లాడమంటే మాట్లాడేది కాదు, హ్మ్. ఒకరు నోరు మూసుకోమంటే మూసుకునేది కాదు. కవిత ఈ విధంగా పార్టీలో నుంచి సస్పెండ్ అవుతుంది అని మీరు ఊహించారా? అంటే మొదటిసారి ఆమె అమెరికా నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఒక మీటింగ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. అంటే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని బహిష్కరించడం మీరు దాన్ని సమర్థిస్తారు? బహిష్కరించలేదమ్మా, సస్పెండ్ చేశారు. ఎలిమినేట్ అంటే కంప్లీట్. ఇంతకు ముందు అంటే ఒక లెటర్ లీక్ చేయడం, దాని తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారిని లిల్లీ పుట్నాయక్ అనడం, ఇప్పుడు నిన్న హరీష్ రావు గారిని సంతోష్ గారిని అంటే ఈ విధంగా మాట్లాడడం వెనుక ఆమె ఉద్దేశం ఏంటి? ఇంకా ఇప్పుడు రాజకీయ నాయకులకు రెండు ఎజెండాలు ఉంటాయి. ఒకటి ఈడెన్ ఎజెండా, ఒకటి బయటికి చెప్పే ఎజెండా. ఇది కొంచెం అంటే ఆయన సస్పెన్షన్ విధంగానే ఇప్పుడు ఈమె కూడా సస్పెన్షన్ అలాగే ఉంటుందా? కాదు, అదేమో కేసీఆర్ గారు కావాలని చేసింది. హ్మ్. అందులో పెద్ద రాయందర్ తప్పేం లేదు. అది ఎంతో మంది దళితుల భూములు కొంటున్నారు. ఆ భూములను మళ్ళీ వాళ్ళు సరెండర్ చేస్తే రెగ్యులరైజ్ కూడా చేయొచ్చు ముఖ్యమంత్రి. అంటే మరి ఈటల రాజేందర్ గారు చేసింది తప్పు కాదంటారా మీరు? రాజేందర్ చేసింది ఒక పద్ధతి ఉంటదమ్మా. హ్మ్. ఆయన ముందే కొన్నాడు, ఆయన అట్లా కాదు అది. హ్మ్. ఆయన ఆ రోజు చెప్పాడు ప్రెస్ మీట్ లో, నరసింహరావు గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శి, హ్మ్. నేను ఆయనకు చెప్పే కొన్నాను, దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మహేమం రామేశ్వరరావు ఉన్నారు, హ్మ్. ఇప్పుడు మహేమం అవతార్ ఏరియా ఉంది, అసైనీ ల్యాండ్స్ ఉన్నాయి. రాజపుష్ప కూడా చాలా అసైనీ ల్యాండ్స్ లో కట్టారు, చాలా మంది బిల్డర్స్ కట్టారు. ప్రొసీజర్ ఏంటంటే ఎవరికైతే అసైనీ చేస్తామో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి ప్రభుత్వానికి. రిటర్న్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రభుత్వం దగ్గర ఈ భూములు మేము కొంటాము అని చెప్పి ఒక రేట్ నిర్ణయించాలి. హ్మ్. అది సక్రమం. అయితే అట్లా చేయాల్సి ఉండే రాజేందర్. అట్లా చేయకుండా ఏంటంటే ఆయన మంత్రిగా ఉన్నాడు కదా, దళితులకు ఏమీ ఇవ్వకుండా వాళ్ళ భూములు అంటే ఏదో రేటుకు మాట్లాడుకొని కొన్నాడు. ఒక మంత్రి అసైనీ ల్యాండ్స్ కొనొచ్చా? కాబట్టి అది అక్కడ ఆయన మీద ఉన్న ఆరోపణ. కాబట్టి ఒక మంత్రి అటువంటి తప్పు చేయకూడదు, కాబట్టి నేను ఆయనను సస్పెండ్ చేస్తున్నాను అని చెప్పారు. ఓకే. అది రాజకీయమైన సస్పెన్షన్. అది సో అంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీకు ఏ విధంగా అనిపించింది? అంటే ఇప్పుడు కన్న కూతురు కంటే పార్టీ నాయకులు, కార్యకర్తలే ముఖ్యం అనే విధంగా ఆయన ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? ఆయనకు మొదటి నుంచి కూడా పార్టీ ముఖ్యం. హ్మ్. తెలంగాణ ప్రజల సంక్షేమం, హ్మ్. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నినాదం అని ఏనాడు కుటుంబాన్ని, పార్టీని, మా కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళతో ఉన్న ఆ అనుబంధాన్ని పెద్దగా పార్టీ ముందర చూసినప్పుడు పార్టీ ఉన్న విలువ వేరు, వాళ్ళకు ఉండే విలువ వేరు. బట్ పార్టీకి ఇచ్చిన ప్రాధాన్యత ఆయన కుటుంబానికి కానీ పిల్లలకు కానీ ఇవ్వలేదు. హ్మ్. కాబట్టి పార్టీయే ఆయనకు ప్రధానం. ఆయన తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. ఓకే. సరే ఇంత తొందరగా యాక్షన్ తీసుకోవడానికి అంటే ఏంటి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు నిజంగానే హరీష్ రావు గారిని, సంతోష్ గారిని ఇట్లా అనడం మూలానా? లేకపోతే ఫస్ట్ నుంచి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పరిశీలన తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సొచ్చిందా? అంటే ఏదైనా ఒకటి పలిగినప్పుడు ఒక్క దెబ్బతో పలగడం కష్టం. హ్మ్. దెబ్బ మీద దెబ్బ పడతా ఉంటేనే అది వీక్ అయిపోయి పలిగిపోతుంది. హ్మ్. కాబట్టి ఆమె సస్పెన్షన్ వెనుక నిన్న ఒక్కసారి మాట్లాడిన మాటలే కాదు, హ్మ్. గత 2 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ ఉంటాయి. ఓకే. పార్టీ నాయకులేమో ఆలస్యమైంది చర్య తీసుకోవడం అని చెప్తున్నారు, హ్మ్. మీరేమో తొందరపాటు అంటున్నారు. ఇప్పటికే ఆలస్యమైందని పార్టీ నాయకులు అంటారు. అంటే ఇప్పుడు కవిత గారి ఇటువంటి మాటల వెనుక ఇప్పుడు కొంతమంది నాయకులు అంటుంది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఉంది, ఆమె వెనకాల ఈమె మాట్లాడడానికి కారణం వీళ్ళు మాట్లాడిస్తున్న మాటలు అంటున్నారు. ఆమె స్వయంగా ఎదిగొచ్చిన నాయకురాలు. హ్మ్. ఒకరు మాట్లాడమంటే మాట్లాడేది కాదు, హ్మ్. ఒకరు నోరు మూసుకోమంటే మూసుకునేది కాదు. తండ్రి మాట కూడా లెక్క చేయదు. మరి ఓకే. అటువంటప్పుడు ఆమెను ఇంకెవరో ఎట్లా నడిపిస్తారమ్మా? హ్మ్. అది స్వయంకృత అపరాధం ఆమె చేసుకున్నది. అది ఆమెను ఎవరు నడిపించాల్సిన అవసరం లేదు. అట్లా నడిపించగలిగే వాళ్ళ మాటలను కూడా ఆమె వినదు. ఓకే.
ఇప్పుడు కవిత గారి నెక్స్ట్ స్టెప్ ఏంటసలు? అంటే ఏదైనా పార్టీలోకి వెళ్తదా? లేకుంటే ఈమె పార్టీ పెడతదా? ఆమె నెక్స్ట్ భవిష్యత్ ఏంటసలు? పార్టీ పెడితే అనుకూలంగా ఇప్పుడు వాతావరణం లేదు. హ్మ్. వాతావరణం అనుకూలమయ్యేదాకా జాగృతిని నడిపించుకుంటూ అప్పుడు పెట్టొచ్చు. ఓకే. ఆ సమయం ఎప్పుడొస్తదో మనం చెప్పలేం. హ్మ్. ఆమె దిశ ఎట్లుంటదో ఆమె హ్మ్. నిర్ణయించుకుంటది. కాబట్టి కొంతకాలం పాటు అదే జాగృతి ప్లాట్‌ఫామ్ మీద ఆమె కార్యక్రమాలు చేస్తూ, తన బలాన్ని, బలగాన్ని పెంచుకుంటూ, హ్మ్. అనుకూలమైన సమయం వచ్చినప్పుడు ఆమె పార్టీ పెట్టుకోవచ్చు. అంతేగాని ఇప్పుడైతే నియర్ ఫ్యూచర్‌లో మాత్రం సుదూర భవిష్యత్తులో అటువంటి అవకాశం లేదామెకి. ఓకే. ఎందుకంటే పార్టీ పెట్టాలని, నిలబడాలంటే ఇప్పటివరకు 100 పార్టీలు వచ్చుంటాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత. నిలబడ్డాయి 2 పార్టీలు. ఒకటి తెలుగుదేశం, ఒకటి టీఆర్ఎస్. హ్మ్. తెలుగుదేశానికేమో ఆనాటి సెంటిమెంట్ తెలుగు జాతి ఆత్మగౌరవం. టీఆర్ఎస్‌కేమో తెలంగాణ సెంటిమెంటు. హ్మ్. ఎన్టీ రామారావు ఒక గొప్ప నాయకుడు. గొప్ప నాయకునికి అంటే ఎట్లా చిత్రనాయకుడు ఆయన చలనచిత్ర నాయకుడు. హ్మ్. రాముడన్నా, కృష్ణుడన్నా ఆయనే గుర్తొస్తాడు. 30 ఏళ్ల పునాది ఉంది ఆయనకు. రెండవది ప్రజలందరికీ ఒక గొప్ప అందరూ ఆదరించే ఒక మహానటుడు. హ్మ్. ఆయనకు ఒక నినాదం కలిసొచ్చింది. ఎన్టీ రామారావు లాగా కేసీఆర్‌కి ఆ కరిష్మా లేదు. ఆయన మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా సిద్దిపేటకే ఎక్కువ పరిమితమైన వ్యక్తి. హ్మ్. బట్ ఆయనకు ఒక నినాదం తోడైంది. ఆ నినాదం వెనుక అప్పటికే 30 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్టీ రామారావు స్వయంగా బిల్డ్ చేసుకున్నాడు చరిత్రను. హ్మ్. కేసీఆర్‌కేమో అప్పటికే ఉన్న చరిత్ర తోడైంది. కాబట్టి ఇద్దరు సక్సెస్ అయ్యారు. ఇంకా ఏ పార్టీ సక్సెస్ కాలేదు. చెన్నారెడ్డి అంత గొప్ప నాయకుడు. 2 సార్లు పార్టీలు 3 సార్లు పెట్టాడు పార్టీ ఆయన. మొదటిసారి 57లో, 58లో పెట్టాడు. రెండోసారి 69, 70లో ప్రజాసమితి పెట్టారు. మూడోసారి 84లో, 83లో పెట్టాడు. ఈ 3 పార్టీలు పెట్టినా కూడా ఆయన నిలబడలేదు. చరిత్రలో కూడా మిగలలేదు ఆ పార్టీ. చెన్నారెడ్డి కంటే గొప్ప నాయకుడు తెలంగాణలో ఎవరు లేరు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా, తెలంగాణ సాధించి పెట్టినా చాలా విషయాలల్లో చెన్నారెడ్డికి ఉన్న డైనమిజం కేసీఆర్ దగ్గర లేదు. కానీ కేసీఆర్ దగ్గర ఉన్న ఆలోచనా శక్తి, వివేచన చెన్నారెడ్డి దగ్గర లేదు. హ్మ్. ఇద్దరే సమవుజ్జులు తెలంగాణలో. బట్ అటువంటి చెన్నారెడ్డి ఆయన పార్టీ నిలబడలేదు అన్నప్పుడు అవును. కవిత పార్టీ నిలబడుతుందా? హ్మ్. అంటే సార్ ఇప్పుడు కవిత మీద ఇంత వ్యతిరేకత పార్టీలో రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు చాలామంది అంటుందేంటంటే, లిక్కర్ స్కామ్‌లో ఇరికినప్పటి నుంచే మా పార్టీకి నష్టం జరిగింది అనేసి చాలామంది నాయకులంటున్నారు, కార్యకర్తలంటున్నారు. ఆ చరిత్రలోకి పోతే హ్మ్. ఆ లిక్కర్ స్కామ్ మీద ఆరోపణలు మొదలైన తర్వాతనే ప్రభుత్వం పడిపోయింది. ఓకే. ప్రభుత్వం పడిపోవడానికి లిక్కర్ స్కామ్ కూడా ఒక కారణం. కానీ ప్రధాన కారణాలు ఒక 10 తీసుకుంటే, ఆ 10లో ఇది ఉండదు. ప్రభుత్వం మారడానికి ఒక 10 కారణాలు తీసుకున్నాం అనుకోండి. హ్మ్. ఇది ఎక్కడో 10 తర్వాత ఉంటది. కాబట్టి దానికి ఆమెను బాధ్యురాలను చేయడం కరెక్ట్ కాదు. రెండవది ఈ ప్రభుత్వం రాకుండా మూడోసారి రాకుండా అడ్డుకోవడానికి ఒక అపవాదు కూడా ఆమె మీద వేశారని అనుకోవచ్చు. ఓకే. కేసీఆర్‌ని ఏం చేయలేక హ్మ్. బిడ్డను బలి చేశారని చెప్పొచ్చు. అంటే రాజకీయాలలో చాలా దారుణంగా ఉంటాయి కాన్స్పిరసీస్, కుట్రలు ఊహించనంత దారుణంగా ఉంటాయి. హ్మ్. లిక్కర్ స్కామ్‌లో దోషిగా ఆమె మీద ఆరోపణలు రుజువయ్యేదాకా మనం ఎవరం కూడా ఆమెను దోషిగా చూడలేము. హ్మ్. చూడడం తప్పు. 10,000 పేజీల చార్జ్‌షీట్ ఫైల్ చేసినప్పుడు ఆమెను తప్పుపట్టడానికి ఒక్క ఆధారం కనబడలేదు. నేను ఒక అడ్వకేట్‌గా చెప్పి. కాబట్టి వాళ్ళన్నట్టే కడిగిన ముత్యంలాగా ఆమె బయటకొస్తది లిక్కర్ స్కామ్ నుంచి. ఏం అనుమానం లేదు. ఎందుకంటే కొన్ని వందల ట్రయల్స్ మీరు పుట్టిన ములుగులోనే చేశాను నేను కోర్టులో అడ్వకేట్‌గా. హ్మ్. కాబట్టి అంత ఈజీగా ప్రూవ్ అవ్వడం గానీ, శిక్షలు పడడం గానీ జరగదు. శిక్ష పడినప్పుడు ఆమె నిర్దోషిగా బయటకొస్తది. ఆరోపణ ఉన్నది కాబట్టి కొంత పని చేసింది. ఓటమిలో అది కూడా ఒక భాగమైంది. కానీ ఓటమికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. ఆ ప్రధాన కారణాలల్ల కొన్ని అర్థమైన వాళ్ళకు ఇంకోసారి అట్లా జరగకుండా జాగ్రత్త పడతారు. కానీ కవితను బాధ్యురాలు చేస్తే మాత్రం అది కరెక్ట్. ఓకే. బట్ ఆ స్కామ్ కూడా ఆమె చెప్పింది. మా నాన్నని ఏం చేయలేక పార్టీని బదనాం చేయడానికి నా మీద వేశారు అని. హ్మ్. రుజువయ్యేదాకా అదే నమ్ముదాం మనం. ఓకే. ఇప్పుడు పార్టీలో హరీష్ రావు గారు గాని, సంతోష్ రావు గారు గాని అంటే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎప్పుడు కూడా పార్టీ మొదలైన కాడ్నుంచి హ్మ్. 2000 సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి కేసీఆర్ గారు పార్టీ పెట్టే ఆలోచన చేశారు. హ్మ్. ఆ రోజు నుంచి కూడా నేను ఆయనతో ఉన్నాను. అప్పుడు ఒకే ఒక్క వ్యక్తి ఆ కుటుంబంలో మాతో ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు. హ్మ్. 2002, 3 ఆ ప్రాంతంలో సంతోష్ గారొచ్చారు. 2006, 7 ఆ సమయంలో కవిత, కేటీఆర్ గారొచ్చారు. కాబట్టి పార్టీ పునాదిలో వాళ్ళు లేరు. హ్మ్. హరీష్ రావు గారు మాత్రం డే 1 నుంచి ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఒక నమ్మకమైన కేసీఆర్ గారికి బాగా నమ్మకమైన, అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి. హ్మ్. ఇప్పుడు అలాంటి వ్యక్తి మీద అంటే ఇంత అనుచితంగా మాట్లాడడం అంటే మీకు అంటే నిన్న విన్నప్పుడు ఏ విధంగా అనిపించిందసలు? నేను ఒకటి చెప్పనా? నిన్న ఆమె ప్రెస్ మీట్‌లో హ్మ్. వెనక కూర్చున్న, పక్కకు కూర్చున్న వాళ్ళకి గానీ, ముందున్న కెమెరామెన్‌లకు గానీ, ముందున్న విలేకరులకు గానీ, హ్మ్. ఎవ్వరికీ కూడా ఇష్టం ఉండదు ఆమె అట్లా మాట్లాడడం. ఆమె ఒక్కదానికి తప్ప హ్మ్. రెండో వ్యక్తికి ఎవరికి ఇష్టం ఉండదు.
బట్ అనేసింది ఆమె. ఒకసారి నోట్లోంచి మాటలు ఏరైన తర్వాత లైవ్ పెట్టారు అందరూ, వెనక్కి తీసుకోలేం కదా. సార్ కాళేశ్వరం విచారణ సిబిఐకి అప్పగించడం అంటే దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డి అసమర్థుడైతేనే సిబిఐకి అప్పచెప్పాలి. ఉమ్, ఎందుకంటే తన చేతిలో 2 సిఐడి ఉంది, ఏసీబీ ఉంది. ఫస్ట్ ఏంటంటే ఒక నేరపూరితమైన దురుద్దేశంతో ఉమ్, కాళేశ్వరాన్ని విచారించడమే తప్పు. అది రేవంత్ రెడ్డి అవసరం తప్ప తెలంగాణ అవసరం కాదు. ఉమ్, దానికి కమిషన్ వేసేటప్పుడు కూడా ఆయన రానన్నాడు. పిసి ఘోష్ నాతోనే చెప్పాడు, ఉమ్, నాకు ఇంజనీరింగ్ నైపుణ్యం లేదు, నాకు నాలెడ్జ్ లేదు, వీటి లోపాలను వెతికి పట్టుకోవాలంటే ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్ ఉమ్, అన్నా కూడా మోడీ గారు ఆయనను బలవంతం చేసి పంపించారని చెప్పాడు. ఉమ్. మోడీ గారి సంబంధమే లేదు, బట్ రేవంత్ రెడ్డి గారు మోడీ గారి ద్వారా చెప్పించాడు. ఓకే. వచ్చేటప్పుడే ఆయనకి ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఈ పద్ధతిలో విచారణ చేయమని. ఉమ్, ఇంకా ఆయనకి ఏం కావాలనో కళ్ళద్దాలు జోడు పెట్టి పంపించారు ఆయనకు, పచ్చ కళ్ళద్దాలు. ఇక ఆయన మొత్తం ఏంటంటే ఆ పచ్చ కళ్ళద్దాల దృష్టితోనే ఆయన విచారణ చేశాడు. కాబట్టి ఆయనకు అన్ని పచ్చగానే కనబడతాయి కదా, అద్దాలు పెట్టుకున్నాడు కాబట్టి. ఉమ్, ఘోరమైన తప్పులు చేశాడు. ఒక జడ్జి కాదు కదా, మన మామూలు ములుగు మున్సిపల్ కోర్టులో ఉన్న ఒక మామూలు మేజిస్ట్రేట్ కూడా చేయలేని తప్పులు చేశాడు ఆయన, ఒక సుప్రీంకోర్టు జడ్జిగా. ఓకే. ఈ మాటను నేను ఊరుకోను, ఎందుకంటే అది నేరం అవుతుంది. ఆయన మీద ఆరోపణ చేసి ఆ ఆధారాలు చూపెట్టకపోతే అది కేసు అవుతుంది. ఉమ్, ఆయన ఏం తప్పులు చేశాడో, ఏం బ్లండర్ చేశాడో ఇప్పుడు చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే ఒక రంధ్రాన్వేషణ కోసం ఆయన వెతకడం మొదలుపెట్టాడు. ఉమ్, ఈ ప్రాజెక్ట్ ఎంత గొప్పది అనేది తెలిసినా కూడా తనకు కావాల్సినవి వీళ్ళ తప్పులు. ఎంతసేపు తప్పులు చూసే కోణమే తప్ప ఇందులో పాజిటివ్ చూడలే. ఉమ్, దానివల్ల ఏం నష్టం జరిగిందంటే, ఒకటి ఆ తప్పులు చూసే క్రమంలో ఆయన పెద్ద తప్పు చేశాడు, చేయకూడని తప్పులు చేశాడు, చట్ట విరుద్ధమైన తప్పులు చేశాడు. ఏ సుప్రీంకోర్టులోనైతే ఆయన జడ్జిగా ఎదిగాడో ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పట్టించుకోకుండా ఆయన తప్పులు చేశాడు. ఆ రిపోర్ట్ చదివినాను నేను. ఉమ్, ఎంతమంది చదివారో నాకు తెలియదు. ఆ శాసనసభలో ఏ ఒక్కరైనా చదివినట్టుగానైతే నేను అనుకోను. అంటే హరీష్ రావు గారు చదవగలుగుతారు కానీ ఆయనకు సమయం ఇవ్వలేదు. ఉమ్, కేటీఆర్ గారు చదవగలుగుతారు, ఆయనకు సమయం ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు చదవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే 3 ఐఏఎస్లు వాళ్ళు ఏమున్నదనేది చెప్పారు కాబట్టి వాళ్ళు అదే చదువుకున్నారు. ఉమ్, బట్ నేను చదివాను. చాలా బ్లండర్ చేశాడు ఆయన. ఓకే. నంబర్ 1 ఏంటంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద 1952 చట్టం ప్రకారంగా ఆయన నియమించారు. ఉమ్, అది జ్యుడిషియరీ కమిషనే కాదు, కానీ అలా జ్యుడిషియరీ అనే వర్డ్ పెట్టారు కాబట్టి ఆయన జ్యుడిషియరీ కమిషన్ అనుకున్నాడు. జ్యుడిషియరీ కమిషన్ అయినా కూడా ఏది పడితే అది చేయకూడదు. ఫస్ట్ ఆయన సాక్షులను పిలిచేటప్పుడు ఆ సాక్షి యొక్క ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇమేజ్కు భంగం వాటిల్లే విధంగా, దెబ్బతీసే విధంగా ఎవరైనా మాట్లాడినట్టయితే అది ఆయన దృష్టికి తేవాలి. ఉమ్, ఇప్పుడు మీరు జడ్జి, నన్ను పిలుస్తున్నారు విచారణకు, సెక్షన్ 8B కింద పిలిచే హక్కు ఉంది మీకు. పిలిచినప్పుడు నేను రావాలి. పిలిచినప్పుడు ఏం చేయాలంటే, ఇదివరకే అదే కోర్టులో నాకంటే ముందు విచారించిన సాక్షులు నా మీద ఏమైనా ఆరోపణలు చేసినట్టయితే, ఉమ్, నా ప్రతిష్టకు, నా ఇమేజ్కు భంగం వాటిల్లే విధంగా ఉంటే ఆయన నాకు ఇచ్చే నోటీసులో ఆ విషయాలు రాసి, మీ మీద ఇట్లా ఆరోపణలు చేశారు, మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొని రండి అని చెప్పాలి. అంటే ఒక ముద్దాయిలాగా పిలవాలి. ఉమ్, కానీ ఒక పెళ్లికి పిలిచినట్టుగా ఒక సాక్షిగా పిలిచారు, అది తప్పు. ఆయనకు తెలుసు ఉమ్, వచ్చే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మీద, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ మీద, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ మీద ఆరోపణలు వచ్చినాయనే సంగతి ఆయనకు తెలుసు. ఉమ్, తెలిసి నోటీసులో మెన్షన్ చేయకపోవడం అనేది పెద్ద బ్లండర్. సెకండ్, ఎవరైతే అట్లా ఆరోపణలు చేశారో వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఆరోపణలు ఎవరి మీద అయితే ఉన్నాయో అతను హక్కు తీసుకోవాలి, ఆ హక్కు ఇవ్వాలి ఆయనకి. ఆయన హక్కు అది. ఉమ్, నీ మీద ఎవరైనా ఆరోపణ చేసినప్పుడు రుజువు చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. దాన్ని ఈయన అబద్ధపు ఆరోపణ చేస్తున్నాడని క్వశ్చన్ చేసే హక్కు నీకు ఉంటుంది కదా. అవును. అప్పుడు అడ్వకేట్ వస్తారు కదా, ఆయన చేసేది కరెక్టా కాదా ఎగ్జామిన్ చేస్తాడు కదా, సినిమాలలో చూస్తాం కదా. ఉమ్, ఆ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి, అడ్వకేట్ని పెట్టుకోవడానికి ఆయనకు అవకాశం ఇవ్వలేదు ఓకే. కేసీఆర్ గారికి. కానీ ఇది సెక్షన్ 8C కింద ఇది ఒక తప్పు. ఈ రెండు కూడా మ్యాండేటరీ ప్రొవిజన్స్. ఘోష్ గారి విచక్షణ ఉండదు ఆడ, ఖచ్చితంగా అమలు చేయాల్సిన చట్టాలు. సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి చాలా కేసులలో. ఉమ్, 1958 రాధాకృష్ణన్ కేసు ఉన్నది. మొన్న జయలలిత కేసు 2002, అద్వానీ, కిరణ్ బేడి 90sలో. ఇన్ని కేసులలో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. ఉమ్, అన్ని పక్కకు పెట్టి తన ప్రయోజనం తన నెరవేర్చుకొని పోవాలనుకున్నాడు. ఆ 2 బ్లండర్స్. రెండవది, చాలా మంది చాలా రకాలుగా సాక్ష్యాలు చెప్పేటప్పుడు చాలా విషయాలు చెప్పారు, ఉమ్, అవేం పట్టించుకోలేదు. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద ఆరోపణలు ఏవైతే ఉంటాయో గంతవరకే ఓకే. అంటే వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు వచ్చాయి సార్? చెప్తా. నేను కూడా సాక్ష్యం ఇచ్చాను, ఉమ్, నేను కూడా డాక్యుమెంట్ ఇచ్చాను, నాది పట్టించుకోలేదు. ఉమ్, నేను ఇచ్చిన సాక్ష్యం రాయలే. 115 మంది 119 మంది సాక్ష్యాలు ఇచ్చారు, ఉమ్, వాళ్ళు ఎవరికి కూడా పట్టించుకోలేదు. కళ్ళ ముందు నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలను పక్కకు పెట్టి ఉమ్,
వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలనే దృష్టి పెట్టాడు. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ రికార్డ్స్ ఇచ్చాం, అవి చూడ నిరాకరించాడు. హ్మ్. అందులో ఉన్నదానికి భిన్నంగా ఆయన రాశాడు నోటు తీర్పులో. అందులో ఏవైతే అంశాలు ఉంటాయో ఆ డాక్యుమెంట్స్లలో ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కావచ్చు, ఇంకా సిడబ్ల్యూసి రాసిన జీవోలు కావచ్చు, వాటిలలో ఉన్న అంశాలకు భిన్నంగా ఆయన తీర్పిచ్చాడు. హ్మ్. అంటే చూసి కూడా వాటిని గుర్తించలేదు, గమనించలేదు, లేదా గౌరవించలేదు. హ్మ్. భిన్నమైన రాతలు రాశాడు. ఓకే. అంటే ఇవన్నీ కూడా ఒక జడ్జ్ చేయాల్సినవి కాదు. హ్మ్. కాబట్టి దానికి ఏం విలువ లేదు. అందుకే చెత్తబుట్ట దాఖలు చేయమన్నారు కేటీఆర్. హ్మ్. సరే ఇప్పుడు మొత్తానికి పార్టీలో నెక్స్ట్ పార్టీ పరిస్థితి ఏంటి? ఏ విధంగా ఉండబోతుంది? పార్టీకి ఏమైందమ్మా, పార్టీ బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు రైజింగ్ లో ఉంది అది. హ్మ్. అంటే ప్రజల లోపల ఒక ఆలోచన వచ్చింది, హ్మ్. మనం తప్పు చేసినామేమో. రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను నమ్మి హ్మ్. ఒక పొరపాటు చేసినాం. అంతకుముందు వరుసగా రైతు బంధు, రైతు బీమా, హ్మ్. తర్వాత రకరకాల పెన్షన్స్ సజావుగా వస్తుండేటి. ఇప్పుడు నమ్మి మోసపోయినాం అనే అభిప్రాయానికి వచ్చారు. అవును. ఆల్టర్నేటివ్ వాళ్ళకు నంబర్ 1 పొజిషన్లో బీఆర్ఎస్ ఉంటుంది, హ్మ్. నంబర్ 2 బీజేపీ ఉంటుంది. సరే ఇప్పుడు యూరియా మీద చేస్తున్నటువంటి ఏదైతే చర్చలు చూస్తున్నామో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే యూరియా కోసం చిన్న చిన్న పిల్లలు కూడా ముందే ఒక 3 గంటలకి, 4 గంటలకెళ్ళి అక్కడ యూరియా షాప్స్ దగ్గర అక్కడ పడుకోవడము, అక్కడే ఉండడము, అక్కడే తినడము కొంతమంది చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది అంటే మీకు? సమైక్య రాష్ట్రంలో మనం ఇట్లాంటి దృశ్యాలు చూసాము. హ్మ్. అప్పుడు కనీసం చెప్పులు పెట్టేవాళ్ళు. హ్మ్. అంటే పెనం మీదకి వెళ్ళి పొయ్యిలబడ్డాం అనిపిస్తుంది. హ్మ్. సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉంటివి, మళ్ళీ మాడిపోయాను. ఇప్పుడు ఏకంగా పొయ్యిలో మంటల్లోనే పడ్డాం. ప్రజల లోపల పశ్చాత్తాపం రావడానికి యూరియాది కూడా ఒక కారణం. ఓకే. కాబట్టి ఇవన్నీ రేపు కేసీఆర్ గారిని మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి రేవంత్ రెడ్డి పొరపాట్లు, రేవంత్ రెడ్డి తప్పులు, హ్మ్. మాయమాటలు, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్, ఇవన్నీ కేసీఆర్ గారిని ఎటువంటి ఎఫర్ట్ లేకుండా, ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండా రాచబాటలో సింహాసనం మీద తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. చూద్దాం బీఆర్ఎస్ పార్టీలో నెక్స్ట్ ఏం జరగబోతోందో, ఏం జరుగుతుందో వేచి చూద్దాం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.